ఓకే. అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఈ క్లాస్‌లో ప్రాచీన సాహిత్య విమర్శలో భాగంగా రసనిష్ట గురించి తెలుసుకుంటాము. రసనిష్ట అంటే రసము ఎవరి యందు పుట్టునో దాన్నే రసనిష్ట అని అంటారు. అంటే రసము ఎవరి యందైతే పుట్టునో, అంటే కావ్యాన్ని చదివేటువంటి వాడేమో పఠిత అని అంటారు. నాటకాన్ని చూసేటువంటి వాడేమో సామాజికుడు అని అంటారు. వాడిని ప్రేక్షకుడు అంటారు. అంటే ఇక్కడ ఈ రసము ఎవరి యందు పుట్టును? రసము ఎవరి యందు పుట్టును దానినే రసనిష్ట అంటారు. రసనిష్ట అంటారు. మరి ఇక్కడ రసానందం అనుభవించేవాడు ఎవడు అని అంటే, రసానందము అనుభవించువాడు ఇద్దరుంటారు. అంటే రసానందం అనుభవించేవాడు ఒకటి కావ్యంలోనేమో పఠిత అంటే పాఠకుడు. పఠిత అంటే పాఠకుడు కావ్యాన్ని. రెండోది నాటకం. అంటే ఇదేమో శ్రవ్య కావ్యం, దృశ్య కావ్యం. ఇందులో సామాజికుడు. సామాజికుడు అనంటే ప్రేక్షకుడు. కావ్యము పఠిత పాఠకుడు, నాటకము సామాజికుడు, ప్రేక్షకుడు. అంటే రసానందము అనుభవించినాడు అని అంటే రసానందము అనుభవించిన వాళ్ళు ఇద్దరు. శ్రవ్యకావ్యం పరంగానేమో పాఠకుడు, దృశ్యకావ్యం పరంగానేమో ప్రేక్షకుడు. అసలు రసనిష్ట అని అంటే రసము ఎవరి యందు పుట్టునో దాన్నే రసనిష్ట అంటాడు. మరి ఈ రసనిష్టకు సంబంధించి కొన్ని వాదాలు అనేటువంటివి బయటపడ్డాయి. మరి ఈ మొత్తము ఈ రసనిష్ట వాదాలు ఎన్ని అని అంటే 5 రసనిష్ట వాదాలు మొత్తము 5. ఒకటి ఉత్పత్తివాదము. ఉత్పత్తి వాదము, అనుమతివాదము, అనుమతివాదం, భుక్తివాదము, అభివ్యక్తివాదము, అనుకరణవాదం. ఉత్పత్తివాదము, అనుమతివాదము, భుక్తివాదము, అభివ్యక్తివాదం, అనుకరణవాదం. ఇవి 5 రకాల వాదం. అంటే రసనిష్ట అంటే రసం ఎవరి యందు పుట్టును అనేటువంటి వాటిలలో కొన్ని వాదాలు వచ్చినాయి అన్నమాట. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క వాదం చెప్పిర్రు. కాబట్టి ఈ 5 వాదాల గురించి చెప్పుకుంటే సరిపోతుంది. అందులో ఫస్ట్ వన్ ఉత్పత్తివాదం. ఉత్పత్తివాదం. ఈ ఉత్పత్తివాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అనంటే బట్టలోలట్లు. ప్రతిపాదించినది బట్ట లోలట్టుడు. ఉత్పత్తివాదాన్ని ప్రతిపాదించినది ఎవరు అనంటే బట్టలోలట్టుడు. మరి ఇక్కడ వాదం ఏంటిది? వాదం ఏంది అని అంటే ఈ ఉత్పత్తివాదం ఏం చెప్తుంది అని అంటే బట్టలోలట్టుడు ఏమని చెప్తుండు అని అంటే రసము ఎవరి యొక్క నిష్ట అని అంటాడు అని అంటే రసము అనుకార్య నిష్ట అని అంటాడు.
రసము అనుకార్యనిష్ట. అనుకారనిష్ట అంటే రసము అనుకార్యుని యందు అనుకార్యుని యందు పుడుతుంది అని అంటాడు. అంటే రసము అనుకార్యుని యందు పుడుతుంది అని అంటే అనుకార్యుడు అని అంటే ఎవరు? నాయకుడు. అంటే అనుకార్యనిష్ట అనగా అనుకార్యనిష్ట అనగా నాయకనిష్ట అని అర్థం. అనుకార్యనిష్ట అనగా నాయకనిష్ట అని అర్థం. మరి ఇక్కడ అనుకార్యుడు జాగ్రత్తగా జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయాలి. అనుకార్యుడు అని అంటే ఎవరనంటే నాయకుడు, రాముడు మొదలైనటువంటి వాళ్ళు. ఇప్పుడు రామాయణంలో ఉన్నాడు, ఉదాహరణ రామాదులు. ఉదాహరణ రామాదులు అంటే రాముడు మొదలైనటువంటి వాళ్ళు. అంటే కావ్యం యొక్క నాయకులు. అంటే కావ్యం యొక్క నాయకుని అందే రసం అనేటువంటిది పుడుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను చూడండి. అనుకార్యుడు అనగా అనుకార్యుడు అనగా లౌకికముగా లేని లౌకికముగా లేని అనుకర్తచే అనుకరింపబడువాడు అనగా ధరింపబడే పాత్ర. లౌకికంగా లేనటువంటి అంటే లౌకికంగా లేనటువంటి అంటే ఇవి దైవ పాత్రలని చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణ రామాదులు అని అన్నాము కదా. ఉదాహరణ రాముడు, సీత, లక్ష్మణ మొదలైనవి చరిత్ర పురాణ వ్యక్తులు. వీరిలోనే వీరిలోనే రసము ఉంటుందని ఈ సిద్ధాంత సారాంశం. అంటే ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు మొదలైనటువంటి వాళ్ళు చరిత్ర పురాణ వ్యక్తులు, వీరిలోనే రసం ఉంటుందని ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. అంటే నాయకుల యొక్క నాయక నిష్ట. ఉత్పత్తివాదం చెప్పేది ఏంటంటే నాయక నిష్ట. మరి దీనికి ఖండన కూడా వచ్చింది. వాదం చెప్పినాము, దీంతో పాటు ఖండన కూడా ఉన్నది. ఖండించిరు కూడా కొంతమంది. ఏందనంటే దుఃఖం అనుభవించే వ్యక్తి అనుకార్యుడు. ఎవడైతే దుఃఖం అనుభవిస్తాడో వాడే అనుకార్యుడు. దుఃఖం అనుభవించు వ్యక్తి దుఃఖము అనుభవించు వ్యక్తి అనుకార్యుడు. శోకము యొక్క కఠోర తీక్షణతను అనుభవింపగలడే గాని దాని ఆనందరూపమైన కరణమును ఆస్వాదింపలేడు. దుఃఖం అనుభవించు వ్యక్తి అనుకార్యుడు. శోకం యొక్క కఠోర తీక్షతను అనుభవింపగలడే గాని దాని ఆనంద రూపమైనటువంటి కరణమును ఆస్వాదింపలేడు.
మరి ఇక్కడ ఉదాహరణ మాతృదేవోభవ సినిమాలో పాత్రలు అనుకార్యులు, అంటే వీరియందు బాధ, సామాజికంలో ఆనందం. అంటే ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాతృదేవోభవ అనేటువంటిది దృశ్య కావ్యం. ఈ దృశ్య కావ్యంలో పాత్రలు దుఃఖం అనుభవిస్తా ఉన్నాయి. పాత్రలు దుఃఖం అనుభవిస్తుంటే సామాజికుడు ప్రేక్షకుడు కూడా దుఃఖాన్ని అనుభవిస్తాడు. అంటే కొన్ని సినిమాలు ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి పాత్రలు దుఃఖం అనుభవిస్తుంటే చూసినటువంటి ప్రేక్షకులు కూడా ఏం చేస్తారంటే బాధపడతా ఉంటారు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. అంటే ఓన్లీ నాయకుల యందు మాత్రమే రసం పుడుతుందనేటువంటిది కాదు, ప్రేక్షకుల యందు కూడా రసం అనేటువంటిది పుడుతుంది అనేటువంటిది ఇక్కడ ఖండించడము జరిగింది. ఉత్పత్తి ఆదాయం ఏం చెప్తుంది? కేవలము నాయకుల యందు మాత్రమే నిష్ఠ, రసం అనేటువంటిది ఉద్భవిస్తుందని చెప్తుంది. కానీ ఈ రసం అనేటువంటిది నాయకుల యందే ఉద్భవించదు, చూస్తున్నటువంటి ప్రేక్షకునిలో కూడా ఉద్భవిస్తుంది అనేటువంటిది ఖండించడము జరిగింది. అంటే దుఃఖం అనుభవించే వ్యక్తి అనుకార్యుడు, శోకం యొక్క కఠోర తీక్షతను అనుభవింపగలడే కానీ దాని ఆనంద రూపమైనటువంటి కరణమును ఆస్వాదింపలేడు అని ఖండించడము జరిగింది. ఓకే, రైట్. మరి ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఉదాహరణ ఇక రాసుకోవచ్చు. మాతృదేవోభవ సినిమా, మాతృదేవోభవ సినిమా ఇందలి పాత్రలు అనుకార్యులు, అనుకార్యులు వీరి యందు బాధ, సమాజకునిలో ఆనందం. సామాన్య ఇందలి పాత్రలు అనుకార్యులు వీరి యందు బాధ, సామాజికంలో ఆనందం. ఆనందం కానీ ఏదైనా దుఃఖమైన ఆనందమైన ప్రేక్షకుడు అంటే ఆ పాత్ర ఏదైతే పడుతుందో ఇది కూడా అదే పడుతుంది అనమాట. ఆనందము లేదా దుఃఖం, ఆనందము లేదా దుఃఖం. అంటే నాయకుల్లో మాత్రమే రసం పుడుతుంది అనేటువంటి దాన్ని వీళ్ళు ఖండించడము జరిగింది. ఓకే, తర్వాత ఉన్నటువంటి వాదం అనుమతివాదం. అనుమతివాదం, ఈ అనుమతివాదం అనేటువంటిది అనుకార్యనిష్టం. అనుకార్యనిష్టం, దీన్నే నటనిష్టం అని అంటారు. ప్రతిపాదించినది ఉత్పత్తివాదాన్ని ప్రతిపాదించినది భట్టలోలటుడు అయితే అనుమతివాదాన్ని ప్రతిపాదించింది శ్రీశంకకుడు. శ్రీశంకకుడు ప్రతిపాదించింది. మరి వాదం ఏంటిది? అనుమతివాదం ఏంటంటే అనుమతివాదము వాదం సామాజికులు సామాజికులు నాయక భిన్నులుగా గ్రహించిన నటుల యందు రత్యాదులుండుటచే రసము కూడా నటుల యందే ఉన్నదని అనుమానిస్తున్నారు. అనుమతివాదం కాబట్టి అనుమానిస్తున్నారు.
అంటే ఎవరైతే సామాజికులు ఉన్నారో ప్రేక్షకులు నాయక భిన్నులుగా గ్రహించినటువంటి నటులయందు రత్యాదులు రతి మొదలైనటువంటి ఉండడం చేత రసము కూడా నటులయందే ఉన్నదని అనుభవిస్తున్నారు. అంటే ఇక్కడ అనుమతివాదం ఏం చెప్తుందని అంటే ఆ కావ్యంలో దృశ్య కావ్యం కానివ్వండి, శ్రవ్య కావ్యం కానివ్వండి, ఆ కావ్యములో ఉన్నటువంటి నటులందరి యందు రసం పుడుతుంది. ఉత్పత్తివాదం ఏం చెప్తుందంటే కేవలము నాయకుని యందే నాయకుల యందే రసం పుడుతుందని, అది ఇక్కడనేమో నటుల యందే ఉన్నదనేటువంటి విషయము చెప్పాడు. మరి ఇక్కడ దీన్ని ఖండన కూడా చేయడం జరిగింది. ఖండన ఏం ఖండన ఏందని అంటే ఇక్కడ ఇక్కడ నటుడు ఇక్కడ నటుడు శరీరం అనేది బిత్తిక మీద అనుకారుణ్యుణ్ణి అనుకారుణ్ణి చిత్రించి చూపుతున్నాడే కాని రసానందాన్ని పొందుటలేదు. అనుకారుణ్ణి చిత్రించి చూపుతున్నాడే కాని రసానందాన్ని పొందుటలేదు. అంటే ఇక్కడ నటుడు శరీరం అనడి బిత్తిక మీద అనుకారుణ్ణి చిత్రించి చూపుతున్నాడే గాని రసానాన్ని పొందుతలేడు. ఏందనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దృశ్య కావ్యం ఉంది. దృశ్య కావ్యంలో రామాయణం ప్రదర్శించాలి. అప్పుడు ఒక శరీరంలో రాముడు అనేటువంటి పాత్రను తీసుకొచ్చి చూపెడుతున్నాడే గాని అతడు రసానందాన్ని పొందట్లేడు. ఖండించడు. అంటే నటులయందు రసానందం పొందుతుంది, నటులందరూ రసానందం పొందుతున్నారని అనుమతివాదం చెప్తే ఏ పాత్ర పాత్ర పాత్రలో అంటే పాత్రను తీసుకొచ్చి చూపెడుతున్నాడు కానీ రసానందము పొందుతలేడు అనే విషయం చెప్తున్నాడు. ఒకవేళ రసానందం పొందితే వాడు నటుడే కాదు. ఒకవేళ రసానందము పొందితే వాడు నటుడే కాదు. ఒకవేళ రసానందం పొందితే వాడు నటుడే కాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కావ్యార్థ భావన సాధ్వోనర్థ కన్య నావర్గ్యతే అని అంటారు. ఇదంతా పోనీయండి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తివాదమేమో నాయకనిష్టం అని చెప్పింది, అనుమతివాదమేమో అనుకార్యనిష్టం అని చెప్పింది. అంటే నటుల యొక్క నిష్టం రసము నటుల యందు పుడుతుందని అన్నాడు. ఉత్పత్తివాదమేమో నాయకుల యందు పుడుతుందని చెప్పడం జరిగింది. ఓకే, భుక్తివాదం మూడవది. భుక్తివాదం. ఈ భుక్తివాదము సామాజిక నిష్ట. సామాజిక నిష్ట అని అంటే ఎవరి యందు పుడుతుంది మీరు చెప్పండి. సామాజిక నిష్ట అని అంటే ఏంది చెప్పండి. రసము ఎవరి యందు పుడుతుంది? అరే, ఉత్పత్తివాదమేమో రసము నాయకునందు పుడుతుందని చెప్పారు. అనుమతివాదమేమో రసము నటులయందు పుడుతుందని చెప్పారు. భుక్తివాదమేమో సామాజిక నిష్ట అని అంటే ప్రేక్షకుల యందు పుడుతుందని అన్నారు. ప్రేక్షక నిష్ట. సమాజంగా తల్లి. సామాజికుడు అని అంటే ప్రేక్షకుడు. పఠిత అంటే పాఠకుడు. ఓకే, మరి ఇక్కడ ఈ భుక్తివాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అంటే భుక్తివాదాన్ని ప్రతిపాదించినది
భట్టనాయకుడు. భట్టనాయకుడు. ఓకే. అంటే సాధారణీకృత సాధారణీకృత రత్యాది స్థాయి భావాలు, రత్యాది స్థాయి భావాలు సామాజికునిచే అనుభవింపబడును. అది ఏ భుక్తివాదం? సాధారణీకృత రత్యాది స్థాయి భావాలు సామాజికునిచే అనుభవింపబడును. అది ఏ భుక్తివాదము? అంటే రతి మొదలైనటువంటి వాటి యొక్క స్థాయి భావాలు అవి ప్రేక్షకుని చేతనే అనుభవింపబడతాయి కాబట్టి భుక్తివాదం. ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి. మరి ఖండన అంటున్నారు కదా, ఏంది ఖండన అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నాటకం చూస్తూ ఉంటారు, అందరు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారా చెప్పండి? ప్రేక్షక నిష్ఠ అని అన్నాడు కదా, రసము ప్రేక్షకుని యందు పుడుతుందని అన్నారు కదా, మరి అందరూ ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలుగుతారా చెప్పండి? ఆ? అందరూ ఎంజాయ్ చేయలేరు. మరి ఇది ఖండించారు, కొందరు మాత్రమే చేస్తారు, అందరూ ఎంజాయ్ చేయలేరు. కాబట్టి ఇక్కడ ఖండన ఏందని అంటే, అందరూ సామాజికులు ఎంజాయ్ చేయలేరు. అట్నే రాయండి, అట్లయితేనే అర్థమవుతుంది. ఎంజాయ్ చేయలేరు అంటే ఇక్కడ ప్రేక్షకుల యందు రసం పుడుతుంది, ప్రేక్షకులు మాత్రమే ఎంజాయ్ చేస్తారు అని భుక్తివాదం చెప్తే, ఈ భుక్తివాదం అనేటువంటిది అందరూ ఎంజాయ్ చేయలేరు అని చెప్తుంటారు. ఓకే. నెక్స్ట్ నాలుగోది అభివ్యక్తివాదం. ఈ అభివ్యక్తివాదం అనేటువంటిది ఎవరి యొక్క నిష్ట అని అంటే సహృదయ నిష్ట. సహృదయ నిష్ట అంటే మంచి హృదయం ఉన్న వాడిలో మాత్రమే రసం పుడుతుంది. కొంతమంది ఏమో పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఎవడైతే మంచి హృదయం, కొంత కొంత సినిమా చూస్తున్నటువంటి సందర్భంలో, కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ నవ్వు పుట్టించేటువంటి సన్నివేశం వచ్చినా కానీ కొందరు నవ్వరే నవ్వరు, ఇట్లా కూర్చుంటాడు అంతే. అరే మిగతా వాళ్ళంతా పగడబడి నవ్వుతా ఉంటాడు, వాడు నవ్వనేవాడు, ఆయనకి మంచి హృదయం లేదు, ఆ నవ్వును ఆస్వాదించేటువంటి శక్తి లేదు. అందుకని అభివ్యక్తివాదం ఏం చెప్తుందంటే రసము సహృదయని అందే పుడుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రతిపాదించింది ఎవరు అని అంటే, ప్రతిపాదించింది అభినవ గుప్తుడు. ప్రతిపాదించినది అభినవ గుప్తుడు. రైట్. మరి ఇక్కడ అభివ్యక్తి అనంటే ఏంది? అభివ్యక్తి అనంటే ఏంది? ఉన్నదాన్ని వ్యక్తం చేయాలి. అభివ్యక్తి అనగా ఉన్నదానిని వ్యక్తం చేయడం. అభివ్యక్తి అంటే ఉన్నదానిని వ్యక్తం చేయడం, ఉన్నదాన్ని వ్యక్తం చేయడం. మరి ఈయన మతమున ఏందనంటే, ఈయన మతమున అంటే మతం అంటే అభిప్రాయం. ఈయన మతమున సహృదయ సహృదయ హృదయమునందు హృదయమునందు రత్యాదులు
వాసనా రూపమున అనగియుండును. అంటే రతి మొదలైనటువంటి స్థాయి భావాలు వాసన రూపంలో అణిగి ఉండును. ఆ, ఈ వాసన లేనిచో రసాస్వాదం అనేటువంటిది కలగదు. ఈ వాసన లేని వాసన అంటే స్థాయి భావం. ఈ వాసన లేనిచో రసాస్వాదము కలగదు. ఓకే. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రసము ఎవరి యందు పుడుతుంది అని అంటే సహృదయం యందు మాత్రమే పుడుతుంది అని చెప్పడమే అభివ్యక్తివాదం. ఉత్పత్తివాదంలోనేమో నాయకనిష్ట, అనుమతివాదమేమో అనుకార్యనిష్ట, నటనిష్టం, భుక్తివాదమేమో ప్రేక్షకనిష్ట, అభివ్యక్తివాదమేమో సహృదయనిష్ట. లాస్ట్ ఉన్నటువంటిది అనుకరణవాదం. ఈ అనుకరణవాదం విషయానికి వచ్చినట్లయితే అనుకరణవాదం ప్రతిపాదించింది అరిస్టాటిల్. ప్రతిపాదించింది అరిస్టాటిల్. అంటే ఇక్కడ లలిత కళలు ఆనందము పొందువారు ఆ, ఆ ఆనందమును సంపూర్ణంగా పొందవలనన్న అవి అనుకరణములను సంగతి విస్మరింపవద్దు. అవి యథార్థములే అని భావించినచో వారికి ఆనందము బదులు భయం కలుగును. ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటాము. సినిమా చూస్తుంటే మామూలుగా పులి గాండ్రింపు ఏమవుతుంది? పులి గాండ్రింపు భయం కలుగుతుంది. పులి గాండ్రింపును ఎవడో అనుకరించాడు, మిమిక్రీ చేస్తాడు, అప్పుడు ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. అంటే ప్రకృతిలో భయము, చింత, జుగుప్సు కలిగించేటువంటి దృశ్యాలే కళారూపాన్ని పొందినప్పుడు మనము అనుభవిస్తాము. అందుచేత కళల వలన పుట్టు ఆ, అందుచే కళల వలన పుట్టు ఆనందమును అనుభవించుటకు అవి అనుకరణములు అనేటువంటి జ్ఞానము తప్పక ఉండవలను. ఈ అనుకరణ జ్ఞానమే ఆనంద జానకము. అంటే ఎవడైతే అనుకరిస్తాడో ఆ అనుకరించినప్పుడు కలిగేటువంటి ఆనందం అనుకరణ జ్ఞానమే. అంటే మిమిక్రీ మిమిక్రీ అన్నమాట. అనుకరణ జ్ఞానమే ఆనందజనకము. రైట్. అంటే లలిత కళలు ఆనందము పొందువారు ఆ ఆనందమును సంపూర్ణముగా పొందవలెనన్న అవి అనుకరణములను సంగతి విస్మరింపరాదు. అవి యథార్థము లేని భావించినచో వారికి ఆనందమును బదులు భయము కలుగును. అవి నిజమే అని భావిస్తే భయం కలుగుతుంది. అవి యథార్థములే అని భావించినచో వారికి ఆనందము బదులు భయము కలుగును. ఇది అనుకరణ. అంటే ఇక్కడ అరిస్టాటిల్ చూసినట్లయితే ప్రతి దాంట్లో ఉన్నాడు. ఎక్కడ ఏది దేని వదలలే అనమాట. అన్నిట్లలో చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ అనుకరణ అనుకరించడం ద్వారా పొందేటువంటి రసము అన్నమాట.
ఉదాహరణ చూసినట్లయితే ఫ్యాన్ ఫ్యాన్ ఉదాహరణ ఉదాహరణ పులి గాండ్రింపు. పులి గాండ్రింపు వల్ల భయం కలుగుతుంది. పులిలా మిమిక్రీ చేస్తే పులిలా మిమిక్రీ ఆనందం కలుగుతుంది. పులి గాండ్రింపు అనేటువంటిది భయము, పులిలా మిమిక్రీ అనేటువంటిది ఆనందం కలుగుతుంది. అంటే ప్రకృతిలో ప్రకృతిలో భయము, చింత అంటే బాధ, జుగుప్స కలిగించు దృశ్యములే కళారూపము నొందినప్పుడు కళారూపము నొందినప్పుడు మనము ఆనందిస్తాము. అందుచే కళల వలన పుట్టు ఆనందమును అనుభవించుటకు అవి అనుకరణములు అను జ్ఞానము తప్పక ఉండవలను. ఈ అనుకరణ జ్ఞానమే ఆనందజనకము. ఆల్రెడీ అనుకరణ జ్ఞానమే ఆనందజనకం అంటే అనుకరించినప్పుడు పుట్టేటువంటి రసమే. తద్వారా పులిలా మిమిక్రీ చేసినప్పుడు సామాజికుడు ఆనందం కలిగిస్తాడు. అంటే అనుకరణ ద్వారా పుట్టేటువంటి రసమే ఇక్కడ అనుకరణవాదం అని చెప్పిండు. ఓకే, 5 వాదాలకు 5 ఇంపార్టెంట్. ఇదంతా ముచ్చట కాదు, అందులో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఉత్పత్తివాదం ఏమో ఒక్కసారి బ్యాక్ పోయి చెప్తాను చూడండి. ఉత్పత్తివాదం ఏమో నాయకనిష్ట, అనుమతివాదమేమో నటనిష్టం, భుక్తివాదమేమో సామాజిక నిష్టం, సామాజిక నిష్ట, అభివ్యక్తివాదమేమో సహృదయ నిష్ట, సహృదయ నిష్ట, అనుకరణవాదమేమో అనుకరించడం ద్వారా అనుకరణ నిష్ట, అనుకరణ జ్ఞానం. ఉత్పత్తివాదాన్ని ప్రతిపాదించింది భట్టలోలటుడు, అనుమతివాదం ప్రతిపాదించింది శ్రీశంకకుడు, భుక్తివాదాన్ని ప్రతిపాదించింది భట్టనాయకుడు, అభివ్యక్తివాదాన్ని ప్రతిపాదించింది అభినవగుప్తుడు, అనుకరణవాదాన్ని ప్రతిపాదించింది అరిస్టాటిల్. ఈ 5 వాదాల గురించి మనము ఇక్కడ తెలుసుకున్నాం. ఓకే, రసనిష్ట అంటారు. రసనిష్ట అంటే రసము ఎవరి యందు పుడుతుంది అంటే నాయకుని యందు పుడుతుందా, నటుల యందు పుడుతుందా, ప్రేక్షకుని యందు పుడుతుందా, సహృదయం యందు పుడుతుందా, అనుకరించడం ద్వారా పుడుతుందా అనేటువంటి దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. తద్వారా నాయకుడు యొక్క అంటే రసం అనేటువంటిది ఎవరి యందు పుడుతుంది అనేటువంటి వచ్చినటువంటి వాదాలే రసనిష్ట వాదాలు. అర్థమైన అందరికీ? రసనిష్ట వాదాలు. రసనిష్ట వాదాలు. రైట్. నెక్స్ట్ రీతులు. ఆల్రెడీ గుణాలు చెప్పినా కదా, గుణాలు చెప్పినా కదా. ఇప్పుడు రీతులు. రీతులు రీతులు
రీతులు. రైట్. అసలు రీతి అని అంటే రీతివాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? రీతి సంప్రదాయము చెప్తలేరు. రీతి ఒక్కొక్క రీతి ఒక్కొక్క తీరుకుంటుందని. రీతి సంప్రదాయాన్ని ప్రతిపాదించింది ఎవరు? వామనుడు. వామనుడు. రైట్, వినాలి, జాగ్రత్త వినాలి. రీతి అని అంటే విశిష్టమైన విశిష్టమైన పద రచనకు రీతి అని పేరు అని ఎవరు చెప్పారు అని అంటే వామనుడు. విశిష్టమైనటువంటి పద రచనకు రీతి అని పేరు వామనుడు. మరి ఇక్కడ ఈ రీతి వాదాలు కూడా ఉన్నాయి. భామహుడు అనేటువంటి వాదాన్ని చెప్తాడు, దండి అనేటువంటి ఆయన చెప్తాడు. వామనుడు ఆల్రెడీ రీతివాదాన్ని ప్రతిపాదించిండు. ఓకే, మరి ఈ రీతుల గురించి చెప్పేటువంటి రీతుల యొక్క వివరణ కూడా నేను ఇస్తాను. రీతులలో రకాలు ఉన్నాయి. వైదర్భి రీతి అని, వైదర్భి రీతి అని, గౌడి రీతి అని, పాంచాలి రీతి అని 3 రీతులు ఉన్నాయి. ఈ రీతుల గురించి కూడా మనము చెప్తాం. అంటే విశిష్టమైనటువంటి పదరచన, కావ్యంలో విశిష్టమైనటువంటి పదరచన అనే రీతి అని అంటాము. కౌల రచనా రీతి, కౌల రచనా రీతి వారి 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 ప్రాంతాలను బట్టి వారి వారి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కవుల యొక్క రచనా రీతి వారి వారి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. అంటే విశిష్టమైనటువంటి పదరచనకు రీతి అని పేరు. అంటే ఒక్కొక్కరి రీతి ఒక్కొక్క తీరుగుంటుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు రాసినట్టు ఆంధ్రోళ్ళు రాయలేరు, ఆంధ్రోళ్ళు రాసినప్పుడు గుజరాత్ వాడు రాయలేడు, గుజరాత్ వాడు రాసినప్పుడు మరాఠీ వాడు రాయలేరు. అంటే కవుల యొక్క రచనా రీతి వారి వారి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. మరి ఇక్కడ కావున రీతులకు పేర్లు ఆయా ప్రాంతాలను, దేశాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు వైదర్భి రీతి అని అంటాం. ఈ వైదర్భి రీతి విదర్భ అనేటువంటి ప్రాంతంలో నీ రీతి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. తర్వాత మరి ఇక్కడ రీతుల యొక్క రకాలు చూద్దాం. రీతుల యొక్క రకాలు ఆల్రెడీ రీతి సంప్రదాయం గురించి చెప్పినాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఇక్కడ రీతులు రకాలు: ఒకటి వైదర్భి రీతి, వైదర్భి రీతి. 2 గౌడి రీతి, గౌడి రీతి. 3 పాంచాలి రీతి, పాంచాలి రీతి. మరి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే ఈ రీతులు అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. వైదర్భి రీతి గురించి తెలుసుకుందాం. వైదర్భి రీతి ఏంది? వైదర్భి రీతి అని అంటే వైదర్భి రీతి యొక్క లక్షణాలు ఏంటంటే, ఈ రీతి ఏ ఏ రసాల ఎందు వాడతారని అంటే, కోమలమైనటువంటిది ఈ రీతి, కోమలమైనటువంటి రీతి. అదేవిధంగా శృంగారమైనటువంటి కోమలలో శృంగార కర్ణములందు ఈ రీతి వాడెదరు. అంటే వైదర్భి రీతి అనేటువంటిది కోమల రసాలలో భాగంగా శృంగార రసములో కర్ణముల యందు మాత్రమే ఈ రీతి వాడెదరు. మరి ఇక్కడ కోమలమైనటువంటిది కాబట్టి కఠినమైనటువంటి పరుషాక్షరాలు ఈ రీతిలో కనపడవు. కఠినమైన పరుషాక్షరాలతో కూడి ఉండదు. కఠినమైన పరుషాక్షరాలతో కూడి ఉండదు. దీర్ఘ సమాసాలు ఉండవు.
దీర్ఘ సమాసాలు ఉండవు. శబ్ద కాఠిన్యం ఉండదు. అంటే విశిష్టమైనటువంటి పదరచన అనే రీతి అని అన్నాడు కదా, ఆ రీతిలో మన వైదర్భి రీతిలో కఠినమైనటువంటి పరుషాక్షరాలతో కూడి ఉండదు. దీర్ఘ సమాసాలు ఉండవు, శబ్ద కాఠిన్యం ఉండదు. ఉదాహరణ, ఆడుదాని ఎదుటన్ అదిగాక ఏలిక రాని ఎదుట నమరా వాని నకును. అంటే ఇక్కడ ఉదాహరణ ఉదాహరణ ఆడుదాని ఎదుట నదిగాక ఏలిక రాని ఎదుట నమర వాని ననకు. ఆడుదాని ఎదుట నదిగాక ఏలిక రాని ఎదుట నమరా వాని ననకు. అంటే కఠినమైనటువంటి పక్షాక్షరాలతో లేకుండా కూడి ఉండదు. దీర్ఘ సమాసాలు అనేటువంటివి అసలే ఉండవు. శబ్ద కాఠిన్యం అనేటువంటిది అసలే ఉండదు. ఏం లేదు, పదాలు చాలా సులభంగా ఉంటాయి, అందరికీ అర్థమయ్యే ఉండేటువంటిదే వైదర్భి రీతి. వైదర్భి రీతి అని అంటే విదర్భ అనేటువంటి ప్రాంతంలో ఆ కవుల యొక్క రీతి అని అంట. విదర్భ అనేటువంటి ప్రాంతంలో, అంటే విదర్భ ప్రాంత రీతి అన్నమాట వైదర్భి రీతి. విదర్భ ప్రాంత రీతి. రైట్. తర్వాత ఉన్నటువంటి రీతి గౌడి రీతి. రెండోది గౌడి రీతి. ఈ గౌడి రీతి వైదర్భికి వ్యతిరేకం. అవి పాకాలు వేరే, మళ్ళీ పాకాలు వేరే చెప్తా. గౌడి రీతి ఇది వైదర్భికి వ్యతిరేకం. ఇది వైదర్భికి వ్యతిరేకం. మరి ఇందులో కఠినమైన పరుషాక్షరాలు ఉంటాయి. కఠినమైన పరుషాక్షరాలు ఉంటాయి. దీర్ఘ సమాసాలు ఉంటాయి. ఓజో కాంతి గుణాల చేత ఏర్పడుతుంది. మన గుణాల గురించి ఆల్రెడీ చెప్పినాం. ఓజో కాంతి గుణాల చేత ఏర్పడును గౌడి రీతి. మరి ఇక్కడ ఇందులో ఉండేటువంటి రసాలు ఏంటివని అంటే, ఈ రీతిలో ఉండేటువంటి రసాలు రౌద్ర బీభత్స రసం. ఈ రీతిలో ఉండే రసాలు రౌద్ర బీభత్స రసాలు. రౌద్ర బీభత్స రసాలు అంటే కొంచెం ఇది కఠినమైనటువంటి పరుషాక్షరాలు ఉంటాయి, దీర్ఘ సమాసాలు ఉంటాయి, ఓజో కాంతి గుణాల చేత ఏర్పడుతుంది. అంటే వైదర్భికి పూర్తిగా వ్యతిరేకం అన్నమాట. అంబోరాశ గంభీర ఓభయను సింహో నిరనో దుర్వారోధ్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గంధర్వాంద. కొంచెము దీర్ఘ సమాసాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ, దుర్వారోద్యమ బాహు విక్రమ
రసాస్తోక ప్రతాపస్ఫుర గంధర్వాంద దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గంధర్వాంద. అంటే కొంచెము కఠినంగా ఉంటుంది, పలకడమే కొంచెము కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇది గౌడి రీతి. అంటే విశిష్టమైనటువంటి పదాలలో కఠినమైనటువంటి పదాలతో కూడుకున్నటువంటిది, దీర్ఘ సమాసాలతో కూడుకున్నటువంటి రీతిని గౌడి రీతి అని అంటారు. కఠినమైనటువంటి పరుషాక్షరాలు లేకుండా, దీర్ఘ సమాసాలు లేకుండా సరళమైనటువంటి పదాలతో కూడుకున్నటువంటిదేమో వైదర్భి రీతి. తర్వాత మూడవది పాంచాలి రీతి. పాంచాలి రీతి, రైట్. ఈ పాంచాలి రీతి గురించి చూసినట్లయితే ఆ, ఇందులో కోమల ఇందులో కోమల రసాలైనటువంటి హాస్య, శాంత, అద్భుత, ఈషతు, ఉద్ధత రసాలకు ఉపయోగించబడును. మరి ఇది కొంత మృదు ఉంటుంది, కొంత పరుష ఉంటుంది, మిక్స్డ్ అనమాట. అంటే వైదర్భి రీతి, గౌడి రీతి రెండు కలిపితేనే పాంచాలి రీతి. కొంత మృదు, కొంత మృదు, కొంత పరుష రచన కలది పాంచాలి. కొంత మృదు, కొంత పరుష రచన కలది పాంచాలి. మరి ఇక్కడ వైదర్భి వైదర్భి రీతి, గౌడి రీతిలా, వైదర్భి గౌడి రీతుల ఉభయ లక్షణ సమన్వితమైనది. వైదర్భి గౌడి రీతుల ఉభయ లక్షణ సమన్వితమైనది, రెండు మిక్స్డ్ అనమాట. ఈ రెండు మిక్స్ అయితే వచ్చినటువంటి రీతే పాంచాలి రీతి. ఇందులో ఉన్నటువంటి రసాలు ఏంటివని అంటే ఈ రీతి ఈషత్ కోమల. ఈషత్ కోమల అని అంటే కొంచెం సగం అనమాట, అంత కాకుండా. బ్రాకెట్లో హాస్య, శాంత, అద్భుత మరియు ఈషతు, ఉద్ధత రసములు. రసములను బ్రాకెట్లో వీర, భయానక ఉపయోగించబడును. ఓకే, ఇది ఉదాహరణ. ఇక మనకు అటజనికాంచే భూమి సురుడంబర చుంబి. అంటే ఇందులో కొంచెము ఈజీగా అనిపిస్తుంటది, కొంచెం మళ్ళీ హార్డ్ అనిపిస్తుంటది అనమాట. ఇవి చెప్పుకోవచ్చు. అంటే మొత్తం మీద మనకు వైదర్భి రీతి, గౌడి రీతి, పాంచాలి రీతి. ఈ వైదర్భి రీతి, గౌడి రీతి, పాంచాలి రీతి అని అన్నాం కదా. ఈ మొత్తం మీద జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వైదర్భి రీతి, గౌడి రీతి, పాంచాలి రీతి. ఈ మూడు రీతులలో వైదర్భి రీతి ఏమో కఠినమైనటువంటి అక్షరాలు వాటితోటి ఉంటుంది. తర్వాత సరళమైనటువంటి అక్షరాలతో ఉండేదేమో, అంటే వైదర్భి రీతిలో కఠినమైన అక్షరాలు ఉండవు. గౌడి రీతిలోనేమో
కఠినమైనటువంటి అక్షరాలు ఉంటాయి. ఈ గౌడి రీతి వైదర్భి రీతి మిక్స్డ్ అయితేనేమో పాంచాలి రీతి. ఓకే, మరి ఇక్కడ నవరసాలలో సుకుమార రసాలు ఏంటివి అంటే, నవరసాలలో సుకుమార రసాలు, సుకుమార రసాలు, నవరసాలలో సుకుమార రసాలు ఒకటి శృంగార రసము, శృంగార రసము. రెండు కర్ణరసం. ఇవి సుకుమార రసాలు. తర్వాత ప్రౌఢ రసాలు. ప్రౌఢ రసాలు ఏంటివనంటే, ప్రౌఢ రసాలు ఒకటి రౌద్ర రసం, ఇంకోటి బీభత్స రసం. రౌద్ర రసము, బీభత్స రసం, ప్రౌఢ రసాలు. ఇంకొకటి ఈషత్ కోమల, ఈషత్ కోమల లేదా దీనికే సుకుమార రసాలు అని అంటారు. ఈషత్ కోమల లేదా సుకుమార రసాలు. ఇవి మూడు. ఒకటి హాస్యము, రెండు శాంతము, మూడు అద్భుతం. ఒకటి హాస్యము, రెండు శాంతము, మూడు అద్భుతం. ఇవి ఈషత్ కోమల లేదా సుకుమార రసాలు. మరి ఈషత్ ప్రౌఢ రసాలు ఏంటివి? ఈషత్ ప్రౌఢ రసాలు ఈషతు ప్రౌఢ రసాలు. ఈషత్ ప్రౌఢ రసాల్లో ఒకటి వీరరసము, రెండు భయానక రసం. ఒకటి వీరరసము, రెండోది ఏంటంటే భయానక రసం. ఓకే, ఇవి రీతులు. రీతు అని అంటే, రీతి అని అంటే విశిష్టమైనటువంటి పదరచనయే రీతి. ఓకే, తర్వాత వృత్తులు. తర్వాత వృత్తులు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. వృత్తులు. వృత్తి అని అంటే, వృత్తి అని అంటే వ్యవహారమే వృత్తి. వ్యవహారమే వృత్తి. ఈ వ్యవహారమే వృత్తి అని చెప్పింది ఎవరు అని అంటే అభినవ గుప్తుడు. అభినవ గుప్తుడు వ్యవహారమే వృత్తి అని చెప్పింది ఎవరు అని అంటే అభినవ గుప్తుడు. అసలు వ్యవహారము అని అంటే ఏంది? వ్యవహారము అనగా నాయిక నాయకుల వ్యాపారం. వ్యాపారం అంటే ఏం కాదు, అది పని, యాక్షన్, నటన. వృత్తి అని అంటే నాయిక నాయకుల యొక్క వ్యాపారం. వ్యాపారం అని అంటే ఏంటంటే ఇక్కడ నటన. రత్నేశ్వరుడు అనేటువంటి ఆయన సరస్వతి కంఠాభరణ వ్యాఖ్యాత అయినటువంటి రత్నేశ్వరుడు ఒక నిర్వచనం చెప్పిండు. చిత్తమునకు వికాస విక్షేపములు కలిగించు వ్యాపారమే వృత్తి అని అంటాడు
ఎవరు అని అంటే రత్నేశ్వరుడు. చిత్తమునకు వికాస విక్షేపములు కలిగించు వ్యాపారమే వృత్తి అని అన్నది ఎవరనంటే రత్నేశ్వరుడు. సరస్వతి కంఠాభరణ వ్యాఖ్య. అంటే సరస్వతి కంఠాభరణ వ్యాఖ్యలో భాగంగా చిత్తమునకు ఆ రైట్. మరి ఇక్కడ వృత్తులు కొన్ని రకాలు ఉన్నాయి. కైశికీ వృత్తి అని, అరబటి వృత్తి అని, సాత్వతి వృత్తి అని, భారతీ వృత్తి అని మనకు ఒక 4 రకాల వృత్తులు ఉన్నాయి. వాటి గురించి మనము తెలుసుకుందాం. అంటే ఇక్కడ అర్ధవృత్తులు అని అంటారు. అర్ధం అని అంటే రసము, రసవంతమైనటువంటి కావ్య ఘట్టం అనే అర్థం. అర్ధవృత్తి అని అంటే రసోచితమైనటువంటి వ్యాపారం అని అర్థం. వృత్తులు నటనాశ్రయాలు. మరి ఈ అర్ధ వృత్తులు ఇదంతా ఒకటే. ఒకసారి మరి వీటి గురించి కూడా డిస్కషన్ చేసుకొని ఆ వృత్తుల యొక్క రకాల్లోకి వెళ్దాం. అర్ధ వృత్తులు ఇవే. వృత్తులన్నా అర్ధ వృత్తులన్నా సేమ్. అర్ధ వృత్తులు అని పెట్టండి. అసలు వృత్తి అంటే కాన్సెప్టు నాయకుల యొక్క నటన. రీతి అని అంటే విశిష్టమైనటువంటి పదరచన. ఇంతమంది విన్నారా ఇక్కడ ఎప్పుడైనా విమర్శ? అసలు విమర్శ చాలా వరకు ఈజీ అసలు ఇది. కానీ అది అర్థం చేసుకునేటువంటి రీతిలో వేరే ఉంటుంది. ఏదో చదువుకుంటూ పోతే, పుస్తకం చదివితే మాత్రం ఏం అర్థం కాదు. పుస్తకం చదువుకుంటూ పోతే మాత్రం అర్థం కాదు. తప్పనిసరిగా గురుముఖంగా విమర్శ వింటనే అర్థమవుతుంది. ఏంటి మరి అర్ధవృత్తులను చూసినట్లయితే అర్ధవృత్తులను చూసినట్లయితే అర్ధము అనగా మంచిగా ఇక్కడ అరటిపండు ఒలిసినట్టు పోతుందన్నమాట. ఇక్కడ అర్ధము అనగా రసమని, అర్ధం అనగా రసమని ఇక్కడ సుకుమార రసాలు 2 సార్లు వచ్చినాయని అన్నారు కదా. ఈషత్ సుకుమార రసాలు ఇవి. ఈషత్ కోమల లేదా సుకుమార రసాలు. అది ఈషత్ కోమల లేదా సుకుమార రసాలు. ఓకే. అర్ధము అనగా రసము లేదా రసవంతమైన కావ్య ఘట్టం అర్ధము అని అంటే. మరి అర్ధవృత్తి అని అంటే ఏంది? అర్ధవృత్తి అనగా రసోచిత వ్యాపారము అనే అర్థం. అర్థము అనగా రసోచిత వ్యాపారం అని అర్థం. అంటే ఇక్కడ వ్యాపారం అని అంటే యాక్షన్ చేసినప్పుడు రసం పుట్టాలన్నమాట. వృత్తులు నటనాశ్రయాలు. అర్ధవృత్తులు అని అంటేనేమో అర్ధవృత్తులు రసోచిత వ్యాపారం అని అర్థం. అర్ధవృత్తులు అని అంటేనేమో రసోచిత వ్యాపారం, వృత్తులు అంటేనేమో నటనాశ్రయాలు. మరి ఇక్కడ అర్ధవృత్తులు 4 అని పేర్కొన్నది ఎవరు అని అంటే భరతుడు. అర్ధవృత్తులు 4 అని పేర్కొన్నది భరతుడు. అవి 1 కైశికి వృత్తి, 2
ఆరబటి వృత్తి, ఆరబటి వృత్తి. 3 సాత్వతి వృత్తి. 4 భారతీ వృత్తి. 4 భారతీ వృత్తి. ఇప్పుడు ఒక్కొక్క వృత్తి గురించి తెలుసుకుందాం. కైశిక వృత్తి, అరబటి వృత్తి, సాత్వతి వృత్తి, భారతీ వృత్తి. అందులో కైశికీ వృత్తి, కైశికీ వృత్తి. కైశికీ వృత్తి ఇది, ఈ కైశికీ వృత్తి కొంచెం వైదర్భి రీతి లాగుంటది అనమాట. ఇది మిక్కిలి మిక్కిలి సుకుమార రసాలైన శృంగార కరుణములకు ఉపయోగించబడును. ఇది మిక్కిలి సుకుమార రసాలైన శృంగార కరుణములకు ఉపయోగించబడును అంటే వైదర్భి రీతి వలన. మరి ఇక్కడ కైశికి అని అంటున్నాము కదా, ఇందులో ఏమేమి వస్తాయి కైశికీ వృత్తి కిందకి అంటే వస్త్రాలంకారాది భూషితములు, భూషితములు. స్త్రీ పాత్రాయుక్తములైన లాస్య అంగములు కైశికి. అంటే కొంచెము సాఫ్ట్ అన్నమాట. శృంగారము కర్ణముల యొక్క మాత్రమే ఈ కైశికీ వృత్తి. అంటే ఇందులో మరి నటుల యొక్క వస్త్రాలు, అలంకార భూషితాలు, స్త్రీ పాత్రయుక్తములైనటువంటి లాస్య అంగములు, ఇవన్నీ దేని కిందకి వస్తాయనంటే కైశికీ వృత్తికి వస్తాయి. ఉదాహరణ, తిన్నని మేను కన్నుగవతేటలు, తేనియలుల్కు మాటలును, సన్నపు గవును కుందనపు ఛాయలు తేరు మెరుగు చెక్కులన్. ఆమె యొక్క అందాన్ని ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. ఉదాహరణ, తిన్నని మేను కన్నుగవతేటలు, తేనియలులకు మాటలును, సన్నపు గవును కుందనపు ఛాయలు తేరు మెరుగు చెక్కులను. తిన్నని మేను కన్నువగతేటలు, తేనియలులకు మాటలును, సన్నపు గవును కుందనపు ఛాయలు తేరు మెరుగు చెక్కులను. ఇది కైశికీ వృత్తి. కైశికీ వృత్తి తర్వాత రెండోది అరబటి వృత్తి. అరబటి వృత్తి. అరబటి వృత్తి. మరి అరబటి వృత్తి అనేటువంటిది, అరబటి వృత్తి ఇది అత్యుద్ధార్థ సందర్భము గలది.
అత్యుదాత్తార్థ సంబంధము కలది. ఈ వృత్తిలో ఈ వృత్తిలో అత్యుదార్త రసాలైన రౌద్ర బీభత్స రసములందు ప్రయోగింపబడును. ఇది గౌడి రీతి వలె, కైసికినేమో వైదర్భి వలె, ఇదేమో గౌడి రీతి వలె. మరి ఇక్కడ ఈ రీతిలో మాయ మాయ యుద్ధ డంబోక్తి. డంబోక్తి అని అంటే ఏంటంటే కపటము, మోసం, ఇవన్నీ యాక్షన్లు ఇదంతా నటనలు. మాయ యుద్ధ డంబోక్తి సంయుతమై ఉండును. వృత్తి అంటే వ్యాపారం కదా, ఇక్కడ యాక్షన్ కదా. ప్రతిపక్షక్ష్మాప వక్ష ఫల్లక విదలన ప్రౌఢగాఢ ప్రతాప ప్రతిభా సంరంభ సంభ ప్రబల సుబల శుంభ నృసింహాగ్ర. ఉదాహరణ ప్రతిపక్షక్ష్మాప వక్ష ఫలక విదలన ప్రౌఢగాఢ ప్రతాప. ప్రతిపక్షక్ష్మాప వక్ష ఫలక విదలన ప్రౌఢగాఢ ప్రతాప డాష్ 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 డాష్. ఇది అరబటి వృత్తి. తర్వాత సాత్వతి వృత్తి. ఈ సాత్వతి వృత్తి అని అంటే ఈషత్ ప్రౌఢార్థ సందర్భము గలది సాత్వతి. అంటే ఇది హర్షాతిశయ సంతోషం వచ్చినప్పుడు చేసేటువంటి యాక్షన్, విలసితము. సాత్వికాభినయ భూయిష్టం. ఇది ఏ రసముల యందు ప్రయోగించబడునంటే వీర భయానక రసములందు ప్రయోగింపదగినది. అంటే పాంచాలిలాగా మొత్తం కాదు, సగం. పాంచాలిలోనేమో ఈషతు ఉద్ధత రసాలు, ఈషతు కోమల రసాలు. ఇక్కడ ఓన్లీ ఈషతు ఉద్ధత రసాల ఎందు మాత్రం ప్రయోగించబడను. ఇక్కడ ఉదాహరణ గురించి చూసినట్లయితే, ఉదాహరణ ఉభయ గరండ తావకరణోగ్ర జయానకముల్ గుబుల్ ఉభయ గరండ తావకరణోగ్ర జయానకముల్ గుబుల్. రైట్. నెక్స్ట్ భారతీ వృత్తి. ఈ భారతీ వృత్తిలో
ఏందనంటే ఇందులో ఇది ఇది ఈషన్ మృద్వర్ధ సందర్భము కలదు. సందర్భం కలదు. హాస్య హాస్య శాంత అద్భుతములందు ప్రయోగింపబడును. హాస్య శాంత అద్భుతములందు అంటే ఇక్కడ ఇందులో ఏంది నటన? వాచికాభినయ ప్రధానము, శబ్దాశ్రితము, స్త్రీరహితం. వాచికాభినయ ప్రధానము, శబ్దాశ్రితము, స్త్రీరహితం. ఉదాహరణ సిరిమలకేగి ఈషు ధరించి సమంచిత భక్తి మైదులా అంది. ఓకే, ఇది భారతి. వాచికాభినయ ప్రధానము, శబ్దాశ్రితము, స్త్రీరహితం. స్త్రీ ఉండదు ఇక్కడ. హర్షాతిశయ విలసితము, సాత్వికాభినయ భూయిష్టమేమో సాత్వతి. ఓకే, ఇట్లా ఈ 4 రకాల వృత్తులు. మరి ఈ భరతుడు అనేటువంటి ఆయన భారతీ వృత్తిని శబ్దాశ్రయమైనదిగా భావించాడు. అసలు ఇంకొక ఆయన ప్రకాశవర్షుడు అనేటువంటి ఆయన 5వ వృత్తి అని కూడా ఉన్నది అని చెప్పిండు. లలిత అను 5వ వృత్తిని చేర్చినది ప్రకాశవర్షుడు. 5వ వృత్తిని చేర్చినది ప్రకాశవర్షుడు. ఓకే, ఇవి వృత్తులండి. తర్వాత ఇంకా చెయ్య ఉంటుంది, తర్వాత పాకం ఉంటుంది. చెయ్యము, పాకము, తర్వాత ధ్వని సిద్ధాంతంలో భాగంగా అభిధ, లక్షణ, వ్యంజన ఇవైతే మనకు విమర్శ అనేటువంటిది కంప్లీట్ అవుతుందండి. కంప్లీట్ అయిపోతుంది. ఇది విమర్శ అయిపోతే నెక్స్ట్ గ్రామర్ టాపిక్లోకి మనం వెళ్తాం. ఏదైతే మనకు డిఎల్ సిలబస్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్ ఏదైతే ఉన్నదో ఆ టాపిక్ మనము తెలుసుకుంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు డిఎల్ సిలబస్ ఇస్ ద ప్రామాణికము. డిఎల్ సిలబస్ మనం ప్రిపేర్ అయితే అన్ని రకాల ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుంది. అంటే డిఎల్ సిలబస్ మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నామని అంటే అదే నెట్కు ఉపయోగపడుతుంది, సెట్కు ఉపయోగపడుతుంది, జేఎల్కు ఉపయోగపడుతుంది, పీజీటీకి ఉపయోగపడుతుంది, టీజీటీకి ఉపయోగపడుతుంది, డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. ఒక స్కూల్ బుక్స్ ఆధారంగా చదువుకోండి. ఆల్రెడీ నేను యాప్లో స్కూల్ బుక్స్కి సంబంధించినటువంటి వీడియోలు పెట్టాను. పీడిఎఫ్లు మాత్రం ఇవ్వబడవండి. ఓకేనా? రైట్, ఇది వృత్తులకు సంబంధించి.